వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ డట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం దసరా స్పెషల్ నవరాత్రులలో అమ్మవారిని 8వ రోజున ఆశ్వీయుజ శుద్ధ అష్టమి రోజున శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కదంబం. మరి కదంబాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో క్యాప్సికమ్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలను వేసుకుని తగినన్ని నీళ్ళని పోసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న ఏ కూరగాయలన్నా ఉపయోగించుకోవచ్చు. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న కూరగాయలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో 1 గ్లాస్ కందిపప్పును వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని 1కి 2 సార్లు చక్కగా కడిగి నీళ్లను ఉంపేసుకుని 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల నీళ్ళని పోసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత పప్పు మెత్తగా ఉడికిపోతుంది. వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో 1 గ్లాస్ బియ్యం వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని 1కి 2 సార్లు చక్కగా కడిగి నీళ్ళని వంపేసుకుని అందులో 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన అన్నాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పుని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 8 ఎండు మిరపకాయలను వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మీరు తీసుకునే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని మరోసారి బాగా కలుపుకొని అందులో ఉడికించుకున్న కందిపప్పుని వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న కూరగాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు రసాన్ని వేసుకుని మరోసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకుని మరోసారి ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడ ఉప్పుని వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలని చిటపటలాడనివ్వాలి. అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని వేగనివ్వాలి. తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, 1 రెబ్బ కరివేపాకును వేసుకుని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువని వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ
తాలింపుని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలి. చివరిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మొత్తం మిశ్రమం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే దుర్గాదేవికి ఎంతో ఇష్టమైన కదంబం తయారైపోయినట్టే. ఇక మీరు కదంబాన్ని దుర్గాదేవికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.